మీ యూట్యూబ్ వ్యూస్ సడన్‌గా పడిపోతున్నాయా? మొన్న 10,000 వ్యూస్ ఇవాళ 300 వ్యూస్. అప్పుడు మైండ్‌లో ఫస్ట్ డౌట్ ఏంటంటే షాడో బ్యాన్ అయిందా? బట్ ట్రూత్ చెప్పాలంటే యూట్యూబ్‌లో అఫీషియల్‌గా షాడో బ్యాన్ అనే వర్డే లేదు. కానీ మీ వీడియోని ఆల్గోరిథం పుష్ చేయడం ఆపేస్తే అది షాడో బ్యాన్ లాగే ఫీల్ అవుతది. సో, క్వెషన్ ఏంటంటే యూట్యూబ్ ఎందుకు అలా చేస్తుంది? ఫస్ట్ రీజన్ ఏంటంటే సేమ్ కంటెంట్ రిపీట్. ఒకే ఫార్మాట్, ఒకే టాపిక్, ఒకే థంబ్‌నెయిల్ స్టైల్ ఆల్గోరిథంకి బోరింగ్ అనిపిస్తే న్యూ ఆడియన్స్‌కి రికమెండ్ చేయదు. సెకండది ఏందంటే లో రిటెన్షన్. పీపుల్ ఫస్ట్ 3 సెకండ్స్‌లో స్కిప్ చేస్తే లేదా మిడ్‌లో ఎగ్జిట్ అయితే ఆల్గోరిథంకి క్లియర్ సిగ్నల్. ఈ వీడియో ఇంట్రెస్టింగ్‌గా లేదని అర్థమైపోద్ది. థర్డ్ సిగ్నల్ ఏందంటే ఓవర్ ఆప్టిమైజేషన్. టైటిల్‌లో టూ మెనీ కీవర్డ్స్, డిస్క్రిప్షన్‌లో స్పామ్ వర్డ్స్ చేస్తే ట్యాగ్స్ ఆ వీడియోకి సంబంధించకుండా పెడితే ఆల్గోరిథం ఇది ఫేక్ ట్రై లాగా చేస్తుందనమాట. నాలుగవ విషయం ఏందంటే బార్డర్ లైన్ కంటెంట్. ఎగ్జాక్ట్ రూల్స్ బ్రేక్ కాకపోయినా సెన్సిటివ్ టాపిక్స్‌ని రిపీటెడ్‌లీ పోస్ట్ చేస్తే రీచ్ సైలెంట్‌లీ లిమిట్ చేస్తారు. నో వార్నింగ్, నో మెయిల్. ఇప్పుడు ఇంపార్టెంట్ పార్ట్ ఏందంటే ఫిక్స్. ఖచ్చితంగా ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ నంబర్ 1 ఫస్ట్ 3 సెకండ్స్ ఇంట్రో మ్యూజిక్కు, ఛానల్ నేము, హాయ్ హలో ఇవి అన్నీ స్కిప్ చేసి డైరెక్ట్ హుక్ చెయ్యి. ఎగ్జాంపుల్ ఈ వీడియో స్కిప్ చేస్తే మీ ఛానల్ గ్రో అవ్వదు. ఫిక్స్ నంబర్ 2 ప్యాటర్న్ బ్రేక్. ప్రతి 3-4 వీడియోస్‌కి ఎడిటింగ్ స్టైల్ మార్చు, స్టోరీ టెల్లింగ్ మార్చు, హుక్ స్ట్రక్చర్ మార్చు. ఆల్గోరిథం వెరైటీని ఇష్టపడుతుంది. మూడోదేందంటే అప్‌లోడ్ గ్యాప్. వ్యూస్ డెడ్ అయితే డైలీ అప్‌లోడ్స్ ఆపు. 3-5 డేస్ గ్యాప్ తీసుకో. స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ వీడియో అప్‌లోడ్ చెయి. కంటిన్యూయస్ ఫ్లాప్స్ అయితే నెగెటివ్ సిగ్నల్. నాలుగవదేంటంటే థంబ్‌నెయిల్ సీటీఆర్. థంబ్‌నెయిల్‌లో ఒక ఎమోషన్, 2 వర్డ్స్ మ్యాక్స్. హై కాంట్రాస్ట్ కలర్స్, సీవీఆర్ పెరిగితే ఆల్గోరిథం మళ్ళీ ట్రస్ట్ చేస్తుంది. ఐదో విషయం ఏందంటే అప్‌లోడ్ తర్వాత ఫస్ట్ సిగ్నల్. అప్‌లోడ్ అయ్యాక మీ వీడియోని ఫుల్ వాచ్ చెయ్యి. లైక్ చెయ్యి. 1 జెన్యూన్ కామెంట్ పెట్టు. ఫస్ట్ ఫ్యూ మినిట్స్‌లో సిగ్నల్ ఇంపార్టెంట్. ఫైనల్ ట్రూత్ ఏంటంటే యూట్యూబ్ మీకు పనిష్మెంట్ ఇవ్వదు. ఇట్ జస్ట్ ఇగ్నోర్ యూ. ఇగ్నోర్ అయితే మీ ఛానల్ ఇన్విజిబుల్ అయిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్‌లో చెప్పను. సమ్ ఛానల్స్ యావరేజ్ కంటెంట్‌తో కూడా ఎలా ఫాస్ట్‌గా గ్రో అయ్యారో ఈ వీడియో చెప్తాను. ఈ వీడియో యూజ్‌ఫుల్ అనిపిస్తే నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకండి అసల. థాంక్స్ ఫర్ వాచింగ్.